మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లంచ్ లాగా కానీ, డిన్నర్ లాగా కానీ, లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునేప్పుడు, రైస్ స్కిప్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ సాబుదానా కిచిడి చాలా బాగుంటుందండి. ఒక 3-4 గంటలు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకుని కొంచెం పల్లీలు ఎక్కువ వేసేసుకుని ఒక ఉల్లిపాయ, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక ఆలుగడ్డ, అలాగే కొన్ని బీన్స్ వేసేసి సాల్ట్, పసుపు వేసేసి కొంచెం సేపు అలా అలా కలిపేసి మగ్గించుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని చూసారా పొడి పొడిగా చక్కగా నానిపోయింది వేసేసుకుని ఒక గుప్పెడు పల్లీలని వేయించి పొట్టు తీసేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకుని దీనిలో వేసేసుకోవాలన్నమాట. అంటే ముద్దగా అవ్వకుండా ఉండటం కోసం కొంచెం ధనియాల జీలకర్ర పొడి వేసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మనం తినే ముందు నిమ్మకాయ పిండేస్తే చాలా బాగుంటుందండి ఈ కిచిడి. అదే కనుక మనం ఫాస్టింగ్ రోజు చేసుకుంటే ఉల్లిపాయ స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సాబుదానా కిచిడిని 5-6 రకాలుగా చేస్తుంటానండి. అందులో ఇదొక రకం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.